స్వామి, అంటే చాలామంది ఉగాది పచ్చడిని ముందు సేవించాలి, తర్వాత ఏదైనా తినాలి అంటారు. అసలు అంటూ ఉంటారు. ఉగాది పచ్చడి ఎప్పుడు తినాలి? ఉగాది పచ్చడి అంటే మన వాళ్ళు ప్రధానంగా ఎందుకు చెప్తారంటే ఉగాది పచ్చడి అంటే ఎందుకు తినాలంటారంటే హ్మ్. గనక, ఆ రోజు పర్వదినం రోజున మంగళ స్నానం చేసేసిన తర్వాత మొట్టమొదట ఈ రుచులు నాలుకకి తగలాలి హ్మ్. అని తెలియచెప్తారనమాట. ఈ 6 రకాల రుచులతో ఈ జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఈ క్షణం నుంచి. ఈ ఏడాది పొడుగునా కూడా ఈ రుచులు నువ్వు తెలుసుకోవాలని చెప్పడం కోసం మొట్టమొదటి తినమంటారు. హ్మ్. ఆ రుచిని వాళ్ళు ఆస్వాదించాలి. అందుకోవాలి. ఆ విషయాల్లో ఉండేటువంటి ఆ అర్థాన్ని వాళ్ళు అందుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మన వాళ్ళు. కాబట్టి మొట్టమొదటి తినమంటారు. లేతే ఏ సాయంత్రమో తినడమో, ఏ రాత్రో తినడమో చేస్తూ ఉంటారు. అది కాదు. మొట్టమొదటి లేచిన తర్వాత మంగళ స్నానం చేసేసిన తర్వాత ఈ పదార్థాన్ని మన పెద్దవాళ్ళు మనకు పెడుతూ ఉంటారు కాబట్టి. అందుకే ఏం చేస్తారంటే ముందు లేవగానే ఒకవేళ ఈ పచ్చడి తయారవ్వడం కోసం కొంచెం వ్యవధి ఎక్కడైనా దొరికిందనుకో, కొంచెం ఇంకా సమయం పడుతుందనుకో, ఒక వేపాకు నోట్లో వేసుకో అంటూ ఉంటారు. లేదా వేప పువ్వు నోట్లో వేసుకో అంటూ ఉంటారనమాట. ఆ తర్వాత పచ్చడి తయారు చేస్తాను పెడదుగానిలే అంటారనమాట. ఇంట్లో పనులు తెవలాలి కదా! మనందరికీ అవును. తెవలాలి. అనేక మంది పిల్లలుంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చూసుకున్న తర్వాత గానీ ఈ పూజా దగ్గరికి రాలేరు. అవును స్వామి. కాబట్టి కొంచెం ముందు వేప పువ్వైనా నోట్లో వేసుకుని తర్వాత మిగతా పనులు చేసుకోరా అని చెప్తారన్నమాట. అందుకే కీడించి మేలించమంటారు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా ముందు మనకి కఠినంగానే నేర్పిస్తారు. అందుకే జీవితాన్ని చేదు అనుభవంతో నేర్పించాలని వేప పువ్వు ముందు నోట్లో వేసుకో నాయనా అంటారన్నమాట.